శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 35వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో యుగళ గీతములు ఇప్పటికీ ఏడు ఏడు యుగళములు మనం పూర్తి చేసుకున్నాం. 7x2 15 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 14 శ్లోకాలు. యుగళము అంటే జంట జంట శ్లోకాలు. మనం వర్ణించేటప్పుడు కూడా చదివేటప్పుడు కూడా రెండు శ్లోకాలు చదువుకుని రెండు శ్లోకాలు అర్థం చెప్పుకుంటూ వస్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు రాత్రిపూట చక్కగా బృందావనంలో అటు తల్లిదండ్రులతోనూ ఇటు బ్రజవాసులతోనూ గోపికలతోనూ విహరించి ఉదయం గోవులతో అట్లా వన సంచారానికి వెళ్ళిన తర్వాత గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క వేణునాద స్వరానికి ఆశ్చర్యపోయి ఆనంద పరవశులైపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒక్కో గోపిక రెండు శ్లోకాలలో స్వామివారిని కీర్తిస్తూ, చెలులారా, సకులారా, ఇలా మీరు విన్నారా, ఇలా గాంచారా, మీరు ఈ విధంగా స్వామివారు చేసినటువంటి లీలల్ని గుర్తు చేసుకుంటున్నారా, కీర్తిస్తున్నారా అన్నట్టుగా వాళ్ళు యొక్క అనుభూతిని పంచుకుంటున్నారు ఒక్కొక్కరు. అలా పశువులు, వృక్షములు, పక్షులు, దేవతా స్త్రీలు, గంధర్వులు, అలాగే గోపాలకులు మొదలైనటువంటి మొత్తం అన్నీ కూడా సమస్తమైనటువంటి కోటి ప్రాణులన్నీ కూడా ఆ వేణునాదానికి పరవశమైపోతున్నాయి కదా అని చెప్పి కీర్తిస్తూ నేడు చెప్పబోయేటువంటి శ్లోకాలలో స్వామివారి యొక్క ఆ వేణునాదానికి ఏ విధమైనటువంటి అవతారంలో ఉన్నారు, ఏ విధంగా కీర్తిస్తున్నారు, ఏ విధమైనటువంటి గానం చేస్తున్నారు, ఆ గానానికి అబ్బురపడిపోయినటువంటి మలయమారుతాలు ఎలా ఉన్నాయి, అలాగే హరిణములు, కృష్ణ జింకలు, అలాగే లేళ్లు, ఆడలేళ్లు మొదలైనటువంటివన్నీ ఏ విధంగా పారవస్యాన్ని పొందుతున్నాయి, ఇవన్నీ కూడా నేటి శ్లోకాల్లో వివరించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 15 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 16వ శ్లోకం నుంచి మనం ప్రారంభించాం. నిజ పదాబ్జదలైర్భజ వజ్ర నీరజాంకుశ విచిత్రలలామై వ్రజభువశమయన్ పురతోదం వర్ష్మధుర్యగతిరీడిత వేణు వ్రజతి తేన వయం సవిలాస వీక్షణార్పిత మనోభవ వేగా కుజగతిం గమితాన విదామః కస్మలేన కబరం వసనం వా అంటూ ఓ గోపికలారా అంటూ కీర్తిస్తున్నారు. ఇక్కడ వ్రజభూమి ఏ విధంగా అయితే గోవుల యొక్క గిట్టల యొక్క స్పర్శ చేత అలా కిందకి పైకి ఆ గిట్టల చేత భూమి అంతా కూడా ఎగుడు దిగుడుగా ఏ విధంగా అయిపోయిందో అటువంటి ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి నేలపైన పరమాత్ముడి యొక్క మధురమైనటువంటి ఆ చరణ స్పర్శ, పవిత్రమైనటువంటి మెత్తనైనటువంటి చరణ స్పర్శతో భూమాతని పులకితం చేస్తున్నావు స్వామి నువ్వు అంటూ కృష్ణుని వేడుకుంటున్నారు, కీర్తిస్తున్నారు. ఇక్కడ నిజ పదాబ్జములు, నీ యొక్క పదాబ్జములు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి పదాబ్జములు, ఆ పదాబ్జముల యందు, ఆ పద కమలముల యందు ఉన్నటువంటి చిహ్నములు ఏమేమిటో వర్ణిస్తున్నారు. ఇక్కడ అంతకుముందు చెప్పుకున్నటువంటివి నిజ పదాబ్జ దళై, దళము అంటే 2 ఈ పదాబ్జములు. అటువంటి దళమునందు పదాబ్జ దళై ఏముంటాయి? ఆ 2 పాదపద్మాలలో ధ్వజ, ఒకటి ధ్వజం ఉంటుంది, పతాకము, వజ్రము, నీరజ, అంకుశ, పద్మము, అంకుశము,
అవే కాకుండా విచిత్ర లలామై, అనేకమైనటువంటి చిహ్నములతో కూడుకున్నటువంటి నీ పాదాబ్జముల యొక్క జంట ఏదైతే ఉందో, పాదాబ్జ దళములు ఏవైతే ఉన్నాయో అవి అలా బ్రజభూమిలో నువ్వు నడుస్తూ ఉంటే ప్రజభువశ్చమయన్, బ్రజభూమి అంతా కూడా శమిస్తూ ఉందిట నీ పాదపద్మాల స్పర్శకి. ఆ బ్రజభూమి శమిస్తూ శాంతపడుతూ హాయిగా శుతిమెత్తన నీ పాద స్పర్శకి హాయిగా సుఖంగా ఉందయ్యా. అదేమిటి, ఏమైంది బ్రజభూమికి అంటే పురతోదం వర్ష్మ ప్రియగతిరీడిత వేణు అన్నారు. పురతోదం, పుర అనే పదానికి అర్థం గిట్టలు. ఆ గోవులు వృషభముల యొక్క లేగదూడల యొక్క వాటి యొక్క పురన్యాసము వలన, వాటి యొక్క కాలి గిట్టల్ని అక్కడ పెట్టడం వలన ఆ తడి నేలలోనూ బురద నేలల్లోనూ లేకపోతే ఆ నేల అంతా కూడా ఆ గడ్డి నేలల్లోనూ అవన్నీ పెట్టడం వలన ఎగుడు దిగుడుగా అయిపోయింది మొత్తం అంతా కూడా, బ్రజభూమి అంతా కూడా లక్షలాది ఆవులు. కాబట్టి అటువంటి పురన్యాసం కలిగినటువంటి బ్రజభూమిలో నీ యొక్క ఈ విధమైనటువంటి పాదాబ్జముల యొక్క స్పర్శ వలన భూమాత శమయన్, సుఖంగా ఉందయ్యా భూమాత బ్రజభూమిలో నీ చరణ స్పర్శకి. వర్ష్మధుర్యగతిరీడిత వేణు, అట్లాంటి నీ యొక్క చరణస్పర్శకి. ఎట్లాంటి చరణస్పర్శ, అవేమన్నా అలా ఎగుడు దిగుడు చేసుకుంటూ వస్తాయి, కానీ నీ చరణ స్పర్శ ఎలాంటిది, శృతిమెత్తని 7 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి బాలుడిది ఎలా ఉంటుంది, పాదాలు ఎంత మెత్తగా మృదువుగా ఉంటాయి, చిహ్నాలు ఇలా ఉన్నాయి అని వర్ణించారు. అలా వర్ణించి చివరి పాదానికి వచ్చేటప్పటికి వర్ష్మధుర్యగతి. వర్ష్మధుర్యం అంటే అక్కడ గజం, మంచి మదించినటువంటి పౌరుషంతో ఉన్నటువంటి గజరాజు ఏ విధంగా అయితే దుర్యగతి, చిన్నగా నడుస్తూ ఉంటాడో, ఏనుగు వంకర టెంకర్లుగా వెళ్ళదు, పాము వెళ్ళింది. దుర్యగతి, గతి అంటే మార్గం, దుర్యగతి స్థిరంగా అలా ఎదురుకుండానే ఎవరైనా అడ్డురాని, ఏ చెట్టైనా అడ్డురాని, దాన్ని కుమ్మేసైనా వెళ్లాల్సింది తప్ప ఇది పక్క నుంచి వెళ్ళాలి. వర్ష్మ దుర్యగతి, వర్ష్మము అంటే రుజు మార్గము అని. గజరాజు ఏ విధంగా అయితే రుజు మార్గంలో అలా స్థిరంగా ప్రయాణిస్తూ ఆ కింద ఉన్నటువంటి నేల, ఆ ఏనుగు అడుగు పెట్టిందంటే ఏమవుతుంది, ఆ నేల చదునైపోదు, ఎత్తుపల్లాలన్నీ ఏమైపోయినాయి. అట్లా ఓ పక్కన పవిత్రమైనటువంటి పాదము, మృదువైనటువంటి పాదము, కానీ గజరాజు వలె చదునుగా అయిపోయేటువంటి నీ యొక్క రుజు మార్గంతో ఉండేటువంటి పాదం వలన వ్రజభూమి అంతా కూడా శమయన్, శాంతించిందయ్యా. అట్లా నడుస్తూ స్వామి ఇంకో క్రీడ కూడా చేస్తున్నారు, వర్ష్మధుర్యగతి ఈడిత వేణు. అలా నడుస్తూ నువ్వు వయ్యారంగా అలా వేణునాదం ఏదైతే ఆ పిల్లన గ్రోవిని ఆ పెదవుల దగ్గర పెట్టుకుని చక్కటి స్వరాలతో నువ్వు గానం చేస్తూ ఈడిత వేణు, ఆ పిల్లన గ్రోవిని ఊదుతూ అలా నువ్వు నడుస్తూ ఉంటే 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 వ్రజతి తేన వయం స విలాస వీక్షణార్పిత మనోభవ వేగా కుజగతిం గమితాన విదామః కష్మలేన కబరం వసనం వా. అట్లా నువ్వు ప్రయాణిస్తూ సాయంత్రం వేళకి నువ్వు చేరుకుంటుంటే మా గతులు ఏం కావాలి, మా పరిస్థితులు ఏం కావాలి కృష్ణ, ఏమిటిది. వ్రజతి తేన వయం స విలాస, వ్రజతి నువ్వు అలా సంచరిస్తూ ఉంటే, తేన అలా సంచరించేటువంటి నీ చేత, నీ వలన, వయం మేము, సవిలాస వీక్షణార్పిత మనోభవ వేగ, నీ యొక్క వీక్షణములకి నీ యొక్క చూపుల వలన అర్పిత మనోభవ వేగ, మా ప్రేమార్ద్రమని అంటే నీ యొక్క చూపుల వలన మా యొక్క హృదయములన్నీ కూడా ఎలా అయిపోయినాయంటే ప్రేమ ఆర్ద్రంతో తడిసిపోయినాయి. ఆ విధమైనటువంటి నీ యొక్క చూపులతోనే, ఆ చక్కటి పద్మాల వంటి నీ యొక్క దృక్కుల వలన, తిరిగంటి చూపుల వలన మా మనసులన్నీ అపహరించేశావు. మావన్నీ ప్రేమార్ద్రమైనటువంటి మా హృదయాలన్నీ కూడా అన్నీ కూడా అదుపు తప్పుతున్నాయి కృష్ణ. కుజగతిం గమితాన విదామ, కుజగతిం, కుజగతిం అంటే కుజము అంటే వృక్షము అని అర్థం. స్థిరంగా ఉండేటువంటి వృక్షాల యొక్క పరిస్థితి వలె కుజగతిం నగమిత నగమిత, మా మనసులు ఇంకా ఎక్కడికి పోవట్లా, మేము ఇంకా అడుగు కూడా వేయలేకపోతున్నాం. ఎలా అయితే వృక్షములు స్థిరంగానే ఉంటాయో అలా స్థిరగతిలో ఉన్నాయి మా పరిస్థితులు, మా మనసులన్నీ కూడా. నా విదామ, మాకు మేమే తెలుసుకోలేకపోతున్నాం మా పరిస్థితి ఏమిటో, ఎందుకంటే మా మనసులు నీ దగ్గరికి వెళ్ళిపోయినాయి.
ప్రేమవశం అయిపోయినాయి. అట్లాంటి మోహవశమైపోయినటువంటి మోహవశంలో కష్మలేన కబరం వసనం వా, అటువంటి మోహవశమైపోయినటువంటి మా పరిస్థితిలో, కదలలేనటువంటి, అడుగు తీసి అడుగు వేయలేనటువంటి మా పరిస్థితిలో, లోపల వాళ్ళు పిలుస్తున్నా సరే కృష్ణుడు వస్తున్నాడు, ఇక్కడే ఉండాలి, చూడాలి వచ్చేటప్పుడు. వచ్చేటప్పుడు నిన్ను చూసేటువంటి ఆ పారవశ్యంలో, ఆ మోహవశంలో కబరం వసనం వా న విదామ. కబరము అంటే ఆ శిరసున ఉండేటువంటి ఆ కుక్కుముడి ఊడిపోయిందా, వసనము ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం సరిగ్గా ఉందా లేదా అనేటువంటిది చూసుకోవటం కూడా, సరి చేసుకోవటం కూడా నా విధామ మేము గుర్తించలేకపోతున్నాం కృష్ణ. అలా ఉంది మోహవశం. నీ యొక్క వేణునాదానికి, నీ యొక్క వీక్షణములకి, నీ చూపులకి అంటూ ఒక సఖి మిగతా వాళ్ళతో చెప్పుకుంటే, మరొక సఖి సకులారా అంటూ మళ్ళీ విన్నవించింది. మణిధర క్వచిదాగణయన్గా మాలయాదయిత గంధతులస్య ప్రణయినోనుచరస్య కదాంసే ప్రక్షిపన్ భుజ మగాయత యత్ర క్వణిత వేణురవ వంచిత చిత్త. ఇక్కడ రవ దగ్గర గ్యాప్ వదులుకుంటే మీకు బాగుంటుంది. క్వణిత వేణురవ వంచిత చిత్తా కృష్ణమన్వసత కృష్ణ గృహిణ్యః గుణగణార్ణమనుగతస్య హరిణ్యో గోపికా ఇవ విముక్త గృహాశ. ఇక కృష్ణ జింకలు, వాటి యొక్క భార్యలైనటువంటి లేళ్లు, హరిణములు యొక్క పరిస్థితి ఎలా ఉంది? కదలలేకపోతున్నాయి. అంతకుముందు సరోవరం దగ్గర ఉన్నటువంటి హంసలు, కారండక పక్షులు మొదలైనటువంటివన్నీ ఏ విధంగా తన్మయత్వంతో కళ్ళు మూసుకుని మరి అలా వేణునాదాన్ని విన్నాయో, ఆ విధంగా భ్రమరములు చెప్పారు, హంసల గురించి చెప్పారు. ఇక్కడేమన్నా లేళ్ల దగ్గరకు వచ్చేశారు. మణిధర మణులని ధరించినటువంటి స్వామి, చక్కటి హారాన్ని ధరించి స్వామి, అలా అంతకంటే ప్రియమైనటువంటి గంధ తులస్య మాలయాదయిత గంధ తులస్య, మాలయ ఆ తులసీమాల, ఆయనకి చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తులసీమాలని, ప్రియురాలని చెప్పుకోవచ్చు, సఖి అని చెప్పుకోవచ్చు. అమ్మవారు తులసీమాత సాక్షాత్ కృష్ణుడి. ఆ తులసీమాలని వక్షస్థలం మీద నిత్యము అలా వెంటబడుతూ ఉంటే, గండు తుమ్మిదల యొక్క ఝుంకారాలు అలా తిరుగుతూ ఉంటే, మెడలో ఉన్నటువంటి ఒక మాల, దానిపైన తులసీమాల, మాలయాదయిత గంధ తులస్య మణిధర, మణులతో లెక్క పెట్టుకుంటున్నారట స్వామి. అన్ని ఆవులు వచ్చాయా లేదా, ఇంకేమన్నా ఉన్నదా, ఇంకేమన్నా ఇంకా అక్కడే వరంలో ఉందా, సంచరిస్తూ ఉందా, అన్ని వచ్చాయా లేదా. క్వచిత్ ఆగణయన్ గాహ, ఆగణయన్ అనే పదానికి అర్థం గోవులని లెక్కిస్తూ ఉన్నట్ట స్వామి. ఎన్నొచ్చాయి? 1, 2, 3, 4, మొత్తం 100, 400, 500, మొత్తం 1000 ఆవులు వచ్చాయి సరిపోయాయి. ఒక్కొక్కళ్ళు 300, 500, 600, 1000 ఆవుల్ని అన్ని కలిపి మొత్తం గోపాలకులందరూ కలిసి మొత్తం ఆవులని సమీకరించుకు రావడం. అలా అన్ని వచ్చాయా లేదా అని చెప్పి ఈ మణిపూసలతో లెక్క పెట్టుకునేటువంటి స్వామి చక్కటి తులసీమాలని కూడా ధరించుకుని, ప్రణయినోను చరస్య కదాంసే, చక్కగా మంచి స్టిల్ పెట్టి తన స్నేహితుడైనటువంటి గోపాలకుడు, పక్కనే ఉన్నటువంటి గోపాలకుడి యొక్క అంశము కదా, ఒకప్పుడు అంశే ప్రక్షిపన్ భుజ మగాయత యత్ర, అంటే తన పక్కనే ఉన్నటువంటి గోపాలకుడి యొక్క భుజం మీద తన భుజాన్ని పెట్టి ఓ పక్కన ఇట్లా పెట్టి వేణువుని ఇట్లా పెట్టుకుని ఊదుతూ ఉంటే, ఆ భంగిమలో స్వామి కీర్తించేటువంటి నాదము, ఆ నుంచున్నటువంటి విధానము, ఆ పక్కన సపోర్ట్ గా పక్కన గోపాలకుడి భుజం మీద ఆ తన చెయ్యి పెట్టుకుని, అంశే ప్రక్షిపన్ భుజం, అంశము అంటే భుజం, పక్కన గోపాలకుడి యొక్క భుజం మీద భుజం ప్రక్షిపన్, తన యొక్క భుజస్కందాన్ని వేసి అలా పెట్టుకుని, అగాయత యత్ర, ఎక్కడైతే ఆ స్వామి మధురమైనటువంటి కీర్తనని ఆలపిస్తూ ఉన్నాడో, ఎవరి కోసం? అనుచరస్య ప్రణయిన, ఆ పరమాత్ముని అనుసరించేటువంటి గోపీ జనాలని ప్రీతి కలిగించడం కోసం, ప్రణయిన సంతోషపరచడం కోసం, ప్రీతి చెందించడం కోసం. ఆ వ్రజంలో నా కోసం ఎదురు చూసేటువంటి తల్లిదండ్రులైన ఏమిటి, గోపాలకులైన ఏమిటి, గోపికలేమిటి, వ్రజవాసులైనటువంటి వాళ్ళు
ఈ స్వామిని అనుసరించేటువంటి ప్రతి ప్రాణిని కూడా ఆనందపరుస్తూ ప్రణయీనోను చరస్య కదా. ఒకప్పుడు అంశే ప్రక్షిపన్ భుజం, తన భుజాన్ని వేరొక గోపాలకుడి యొక్క భుజం మీద నుంచోబెట్టి అలా ఆసరాగా పెట్టి ఆయన వాయిస్తున్నటువంటి చక్కటి పిల్లన గ్రోవి యొక్క మందార మకరందాలు, అబ్బో అద్భుతమైనటువంటి ఆ ధ్వని ఎక్కడైతే వినిపిస్తుందో ఆ వేణునాదాన్ని విని పరవశించినటువంటి కృష్ణ మృగిణ్య, కృష్ణ గృహిణ్య, కృష్ణ హరిణ్య, నల్ల జింకలు. ఈయన నల్లటి వాడు, ఆ నల్ల జింకలు అవి అట్రాక్ట్ అయిపోయాయి. క్వణిత వేణురవ వంచిత చిత్తా. ఆ వేణురవానికి, ఆ మోగినటువంటి పిల్లన గ్రోవి యొక్క రవం శబ్దానికి వంచిత చిత్తా. వంచిత చిత్త, వంచన అంటే ఏమిటి? మోసం. చిత్తము అంటే వారి యొక్క చిత్తములు మోసగించబడ్డాయిట, ఆ లేళ్ల యొక్క చిత్తములన్నీ అపహరించబడ్డాయిట, వంచబడ్డాయిట. అంటే మోహవశమైపోయినాయి అని అర్థం. వశమైపోయినాయి, స్వామివారి యొక్క ఆ నాదానికి వశమైపోయినాయి ఈ మృగములు కూడా. ఏమైనా కింద చెప్తున్నాడు. కృష్ణమన్వసత కృష్ణ గృహిణ్య హరిణ్య. కృష్ణం అన్వసత, శ్రీకృష్ణ పరమాత్మున్నే అలా ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే నివసించి అక్కడ మేమే ఉంటామన్నట్టుగా అన్నీ కూడా వచ్చేసాట. కృష్ణ హరిణ్య, కృష్ణ గృహిణ్య హరిణ్య. కృష్ణ గృహిణ్య అంటే నల్ల జింకలు. ఆ నల్ల జింకల యొక్క భార్యలైనటువంటి హరిణములు, లేళ్ళు, ఆడజింకలు. ఆడజింకలన్నీ వచ్చేసి ఎలా వచ్చాయో ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పుకుంటున్నారు గోపికలు. ఏమని అంటే, గోపికా ఇవ విముక్త గృహాశా హరిణ్య కృష్ణమన్వసత. ఇది అన్వయం. గోపికా ఇవ, మనలాగా మనందరి గోపికలు ఏ విధంగా అయితే విముక్త గృహ ఆశా, సమస్తమైనటువంటి గృహాలని బంధాలని వదిలిపెట్టేసి, విముక్త వదిలిపెట్టేసి శ్రీకృష్ణుడి దగ్గరే, శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే మేము అక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడిలోనే లీనమవటానికి అన్నట్టుగా ఎలా అయితే వచ్చామో అలా గోపికలు వచ్చినట్టుగా హరిణ్య ఆడలేళ్ళు, ఈ జింకల, కృష్ణ జింకల యొక్క భార్యలైనటువంటి ఈ ఆడలేళ్ళన్నీ కూడా స్వామివారి యొక్క గుణగణార్ణమనుగత్య కృష్ణమన్వసత. గుణగణ అర్ణవం. గణము అంటే సమూహం, గుణముల యొక్క సమూహం. కానీ పక్కన ఒక పదం పెట్టాడు, అర్ణవం అని. అన్నము అంటే సముద్రము అని. అంటే గుణ సముద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ. అట్లా గుణసాగరుడైనటువంటి గుణగణాల యొక్క సాగరములు అన్నీ కలిస్తే శ్రీకృష్ణ పరమాత్ముడా. అంటే సమస్తమైనటువంటి గుణాలు ఒక ఆకారం దాలిస్తే కృష్ణ పరమాత్ముడేనా అన్నట్టుగా ఉన్నటువంటి గుణసాగరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని అనుగత్య, అనుసరిస్తూ కృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడే ఆయన చుట్టూ చేరి అలా తన్మయంతో కళ్ళు మూసుకుని అలా విముక్త గృహాశ తన్మయత్వంతో పారవశ్వమైపోయి అక్కడి నుంచి కదలలేకపోతున్నాయి అవి. విముక్త గృహాశ అంటే దాని అర్థం ఏంటి? వెనక్కి వెళ్ళలేకపోతున్నాయి. వాటి యొక్క నివాసాలకు మళ్ళీ తిరిగి వెళ్ళలేకపోయినటువంటి గోపికల జనం పరిస్థితి ఎలా ఉందో ఆ గోపికా జనంలాగా లేళ్లు కూడా తిరిగి వెనక్కి వెళ్ళలేకపోతున్నాయి వాటి నివాస స్థలాలకి. ఈ గానాన్ని వదిలిపెట్టి, పరమాత్ముడి యొక్క చరణ పద్మాలను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాయి. క్వణిత వేణురవ వంచిత చిత్తా కృష్ణమన్వసత కృష్ణ గృహిణ్య గుణగణార్ణమనుగత్య హరిణ్యో గోపికా ఇవ విముక్త గృహాశ. కుందదామకృత కౌతుక వేషో గోపగోధన వృతో యమునాయాం నందసూనురనఘేత వత్సో నర్మద ప్రణయినాం విజహార. మందవాయురుపవాత్యనుకూలం మానయన్మలయజ స్పర్శేన వందినస్తముపదేవ గణాయే వాద్యగీత బలిభి హరివవ్రుహు. మలయమారుతుని ఎలా సేవించింది అనేటువంటిది వర్ణిస్తున్నారు. కుంద మందారాలతో, చక్కటి మల్లె మొగ్గలతో కూడుకుని చక్కగా సువాసన గుబాళించేటువంటి మాల ధరించినటువంటి అద్భుతమైనటువంటి అలంకారాలతో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కుందదామకృత కౌతుక వేష అంటూ వర్ణిస్తున్నారు. గోపగోధన వృతో యమునాయ. గోపగోధన కృతో యమునాయ. కృష్ణ పరమాత్ముడు
మూడో లైన్లో నందసూను రణఘే అనే పదం ఉంది చూసారా? నందసూనుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు. ఎవరు ఈ బిడ్డ? అనఘే అని ఒక స్త్రీలింగ వాచం ప్రయోగించారు. అనఘే అనే పదానికి అర్థం ఓ పుణ్యాత్మురాల, ఎటువంటి పాపములు లేని పవిత్రమైనటువంటి స్త్రీని అనఘే అని సంబోధిస్తారు. ఓ బాలికే, ఓ మహిళే, వృద్ధే, రమే అంటూ అనఘే. అనఘ అంటే పాపములు లేదు, అఘము అంటే పాపం, అనఘే అంటే పాపాలు లేకుండా పవిత్రమైనటువంటి స్త్రీ. అటువంటి పవిత్రమైనటువంటి స్త్రీకి పుట్టినటువంటి పవిత్రమైనటువంటి పరమపావనమైనటువంటి వాడు నందసూనురనఘే. భార్యాభర్తలు ఇద్దరిని పెట్టేశారు అక్కడ, యశోదానందుని ఇద్దరిని వేశారు అక్కడ. నంద యశోద, లేకపోతే దేవకి వసుదేవుడు. నందసూనురనఘే తవ వత్సో, తవ వత్స, నీ కుమారుడు ఉన్నాడు చూసావా, నీ బిడ్డడు చిన్నవాడు. అబ్బబ్బబ్బ, కుంద దామకృత కౌతుక వేషో, ఏమి అద్భుతమైనటువంటి వేషం అమ్మా స్వామి వారి, ఎంత అద్భుతమైనటువంటి వేషం అంటూ, యశోదమ్మ నీ భాగ్యమే భాగ్యం, ఎంత అదృష్టమో నువ్వు, నీ సుతుడు, నువ్వు ఆచరించినటువంటి అనేకమైనటువంటి నోముల పంటగా పండినటువంటి ఆ పిల్లవాడు, ఆయన మనసు ఎట్లాంటిదంటే నర్మద, మిగతా వారినందరినీ సంతోషాన్ని కలిగించేటువంటి మనసు ఆయన. ప్రణయినాం విజహార, అందరినీ ఆనందపరిచేటువంటి స్వామి ఆయన. ఆ స్వామి నిరంతరం తన యొక్క పరిహాసములతో, ఎట్లాంటి పరిహాసములు? కుంద దామకృత, మల్లె మొగ్గల్లాగా అలా చిరునవ్వును, ఒక హాసాన్ని అలా పడేస్తాడు మన మీద, అంతే. ఆ పరిహాసాలతో తన యొక్క ప్రణయినాం విజహార, ప్రణయినాం అంటే తన యొక్క ప్రియమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, గోధన వృత అంటే గోపాలకులతోనూ గోధనాలతోనూ కలిసి యమునా నదీ తీరంలో విహరించేటువంటి ఆ స్వామి కేవలం ప్రణయినాం విజహార, ప్రణయినాం తనకి ప్రియమైనటువంటి వారి కోసం అని చెప్పేసి నర్మద విజహార, నర్మద సుఖాన్ని కలిగిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ కేవలం మన కోసం ఆయన కష్టపడుతున్నాడు, మన కోసం ఆయన సంతోషాన్ని మనకి పంచుతూ ఆనందింపచేస్తూ హాయిని కలిగిస్తున్నాడమ్మా. అట్లా కుంద దామకృత కౌతుక వేషం, అద్భుతమైనటువంటి మల్లెపూల యొక్క మాలని ధరించాడు. ఆ మల్లెపూల వాసనతో ఆయనకు కలిగినటువంటి ఆ కుతూహలం అనేటువంటి, అంటే మనల్ని ఆనందపరచడం అనేటువంటి ఆ కుతూహలం ఏదైతే ఉంటుందో, భక్తుల్ని ఆనందపరచడానికి ఆయన ఎంతైనా ఇబ్బంది పడతాడు. తన వారి సంతోషం కోసం ఆయన ఏ విధమైనటువంటి శ్రమకైనా ముందుంటాడు. అట్లా కౌతుక వేషం, అట్లాంటి కుతూహలమైనటువంటి వేషాలను ధరించి అతడు గోపాలకులతో గోవులతో ఆ యమునా నది తీరంలో విహరిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి సన్నివేశం అమ్మా. గోధనం, ఇంకా వారికి వేరే ధనం లేదు, గోవులే ధనం. అటువంటి గోపాలకులతో గోధనంతో వృత కలిసినటువంటి కూడుకుని ఉండి యమునా నదీ తీరంలో విహరిస్తున్నటువంటి నీ వత్స, తవ వత్స, నీ పుత్రుడు ఉన్నాడు చూసావా. అటువంటి ఆ స్వామి అలా వస్తుంటే ఆ వాయువులు మందవాయురుపవాత్యనుకూలం, అనుకూలంగా వాయువులు వీస్తున్నాయిట. ఎట్లా వీస్తుంటాయి? సుఖాన్ని కలిగించేట్టుగా మందం 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 మందం, మెల్లమెల్లగా మెల్లమెల్లగా, స్వామికి హై స్పీడ్ పెట్టకుండా హాయిగా కష్టపడి వస్తూ తిరిగి వస్తూ వన ప్రాంతం నుంచి గోవులతో తిరిగి వస్తున్నటువంటి స్వామికి ఏం వాయువులు వీస్తున్నాయిట? మలయజ స్పర్శేన, మలయమారుతం వీస్తున్నట. మలయమారుతం అంటే దక్షిణ గాలి, దక్షిణాది నుంచి వచ్చినటువంటి గాలి అక్కడ దాకా స్వామిని చేరి ఆ స్వామిని సేవించడానికి ఎక్కడో ఉన్నటువంటి మలయ మారుతాలన్నీ కూడా మానయన్మలయజ స్పర్శేన, మలయమారుతం నుంచి వస్తున్నటువంటి ఆ వాయువులు ఆ స్వామి ఆ సుఖాన్ని కలిగించేటువంటి స్పర్శతో స్వామిని పులకరించి ఆయన తనువుని అలా స్పృశించి ఇవి పవిత్రం అవుతున్నాయి, వాయుదేవుడు పవిత్రం అవుతున్నాడు. మానయన్, ఆయన్ని గౌరవిస్తూ ఆయన్ని సేవిస్తూ, మానయన్ అంటే సేవించ. ఎట్లా? మందం మందం వాయు ఉపవాచ్య అనుకూలం, స్వామికి అనుకూలమైనటువంటి వాయువులు వీస్తూ ఈ విధంగా అలా వీస్తూ వాయుదేవుడు సేవిస్తూ ఉంటే వందినస్తముపదేవగణ ఏ, పైన వందిన, మామూలుగా వందిమాగదులు అంటారు మహారాజులకి. రాజ్యంలో ఈ డోర్ దగ్గర ఉండి రాజులు వస్తుంటే రాజాది రాజ మహారాజా అంటూ స్తుతి పాఠాలు పాడేటువంటి వాళ్ళని వందిమాగదులు అంటారు. స్తోత్రం చేసేవాళ్ళు, స్తుతి చేసేవాళ్ళు వందిన. అట్లా పరమాత్ముడికి వందిమాగదుల్లాగా ఎవరున్నారయ్యా అంటే ఉపదేవ గణ, సమస్తమైనటువంటి దేవతాగణము,
ఉపదేవతలు అంటే దేవతల కంటే తక్కువ తర్వాత స్థాయి వాళ్ళైనటువంటి గంధర్వులు, యక్షులు, కిన్నరులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వంది మాగదుల్లాగా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆ వేణు గీతానికి, ఆ పిల్లన గురువు యొక్క నాదానికి వాద్య సహకారం అందిస్తూ స్వామి యొక్క లీలని కీర్తిస్తున్నారట. వాద్య గీత బలిభిహి అన్నారు. వాళ్ళ యొక్క వాద్యములతో, వాళ్ళ యొక్క గీతాలతో, వాళ్ళ యొక్క నాట్యాలతో స్వామిని సేవిస్తూ పరివభృహు హాయిగా ఆ చుట్టూ చేరి సేవిస్తూ ఉన్నారు అని చెప్పి. పరివభృహు అంటే చుట్టూ, పరి అంటే చుట్టూతా, స్వామి చుట్టూతా చేరి వీళ్ళందరూ ఓ పక్కన మృగములు సంచరిస్తూ హాయిగా సేవిస్తున్నాయి, ఆ వాయువు సేవిస్తుంది, ఆ మలయ మారుతానికి తోడుగా ఉపదేవతలు ఎవరైతే ఉన్నారో గంధర్వాదులు వాళ్ళందరూ చక్కగా వాళ్ళ యొక్క వాద్య సహకారంతో స్వామి వారి యొక్క పిల్లన గురువు స్థాయి కంటే కింద స్థాయికి అనుకూలమైనటువంటి స్థాయిలో సేవిస్తూ అలా ఆనందపరుస్తున్నారు స్వామి. ఆ తర్వాత వత్సలో వ్రజగవామ్యదకథ్రో వంద్యమాన చరణ పథివృద్ధై కృష్ణగోధనముపోహ్య దినాంతే గీతవేణురనుగేడిత కీర్తి ఉత్సవం శ్రమరుచాపి దృశీనామున్నయన్ పురరజశ్చురితస్రక్ దిత్సయేతి సుహృదాశిషయేష దేవకీ జఠర భూరుడరాజః దేవకీ జఠర భూరుడురాజః ఉత్సవం శ్రమరుచాపి దృశీనామున్నయన్ పురరజశ్చురితస్రక్. ఇక స్వామివారు ఈ విధంగా అందరినీ సంతోష పెడుతూ వన సంచారం చేసి తిరిగి వస్తున్నాడమ్మా మన చంద్రుడు అంటూ, అంటే సంధ్యావేళ అయిందని చెప్పుకుంటూ గోపికలు మనకు గోపికలతో చెప్తున్నారు. ఓ చెలియలారా, గోపికల్లారా, వత్సలో వ్రజ గవాం యదగత్రో. వ్రజ గవాం రెండు పదాలు ఉన్నాయి దీంట్లో. వ్రజవాసులైనటువంటి గోపాలకులకి, మనకి, అలాగే గవాం గోవులకి. గోవులకి వత్సల ప్రీతిపాత్రుడైన వాడు. వత్సల అంటే ప్రీతిపాత్రుడు, హితాన్ని కలిగించేవాడు, మంచి చేసేవాడు. వ్రజవాసులకి వత్సల కాబట్టి వ్రజవత్సల శ్రీకృష్ణ, గోవత్స శ్రీకృష్ణ. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మనందరికీ హితం చేసేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాట? యత్ అగద్రహ. అగద్రహ అనే పదం చూసారా? అగము అంటే పర్వతం, అగద్రహ అంటే పర్వతాన్ని ధరించాడమ్మా మన కోసం, మన క్షేమం కోసం, మన క్షేమం కోసం, మన హితం కోసం ఏం చేశాడంటే గోవర్ధనగిరిని చిటికిన వేల మీద 7 రోజులు నిరంతరంగా అలా ధరించి మనల్ని కాపాడినటువంటి వాడు, గోవుల్ని కాపాడినటువంటి వాడు. వ్రజగవాం వత్సలో యదగద్రో. యద్ అగద్రో, అగద్ర అంటే ఆ పర్వతాన్ని ధరించి మనల్ని కాపాడినటువంటి వాడు, మనల్ని రక్షించినటువంటి వాడు. అట్లాంటి ఆ మహానుభావుడు వంద్యమాన చరణ పధివృద్ధై. అలా దారిలో వస్తూ ఉంటే, గోవుల్ని కాపాడుకుని వస్తూ ఉంటే వృద్ధై అన్నారు అక్కడ. వృద్ధులు అంటే ఎవరయ్యా అంటే మధ్యలో మెసేజ్ పెట్టారండి, పుస్తకం పెట్టమని నేను పెడతాను, తర్వాత పెడతాను. అలాగే వత్సలో వ్రజ గవాం యదగద్రో వంద్యమాన చరణ పతివృద్ధై. పతి అంటే మార్గము, ఆ పరమాత్ముడు వస్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో వృద్ధులైనటువంటి వాళ్ళు. ఎవరు వృద్ధులు అంటే ఈయన తర్వాత వాళ్ళు అసలు వృద్ధులు అంటే ఇక్కడ ఉన్నటువంటి గోపాలకుల కంటే పెద్దవాళ్ళైన వాళ్ళు, బ్రహ్మాది దేవతలైనటువంటి వాళ్ళందరూ కూడా వంద్యమాన చరణ. వాళ్ళందరూ ఆ శ్రీచరణాలకి నమస్కారం చేస్తూ ఉంటే అబ్బబ్బబ్బా, ఆయన గోవులతో వస్తున్నాడు, సాయంత్రం పూట వస్తున్నాడు, తిరిగి వస్తుంటే ఆ బృందావనంలో పెద్దలైనటువంటి దేవతల్లో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ చరణాలకి, శ్రీచరణాలకి నమస్కారం చేస్తున్నారట. వంద్యమాన చరణ పధివృద్ధై కృష్ణ గోధనము పోహ్య దినాంతే. దినాంతే దినము యొక్క అంత్యము అని అర్థం. దినము అంటే పగలు, పగటికి అంత్య భాగం అంటే సాయం సంధ్య వేళలో ఆయన కృష్ణ సమస్తమైనటువంటి గోధనంతో కలిసి, గోపాలకులతో కలిసి ఉపోహ్య దినాంతే. ఉపోహ్య అంటే కూడుకుని, వాళ్ళతో పాటుగా ఎప్పుడైతే కూడుకుని వస్తున్నాడో సమస్తమైనటువంటి గోధనంతో, గోపాలకులతో కూడుకుని ఆ సాయం సంధ్య వేళ వస్తూ 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 గీత వేణురను గేడిత కీర్తి. చక్కటిగా గీత ఆలాపన చేస్తూ గీత వేణు అనుగ ఈడిత కీర్తి. ఓ పక్కన ఈయన వేణునాదం చేస్తుంటే మిగతా గోపాలకులందరూ ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన యొక్క కీర్తిని ఈడిత. ఈడిత అంటే
స్వరం కలుపుతూ గానం చేస్తున్నారట. ఈయన వేణునాదానికి మిగతా వాళ్ళు చక్కగా స్వామివారి యొక్క లీలల్ని గానం చేసుకుంటూ కీర్తిస్తూ ఉంటే ఆ దాంతో పాటు వేణునాదంతో పాటు ఈయన కీర్తి, వాళ్ళు పాడటాన్ని బట్టి ఈయన పాడుతున్నారు, ఈయన పాడటాన్ని బట్టి ఈ విధంగా ఉన్నదయ్యా స్వామి యొక్క లీల అంటూ వర్ణించారు అక్కడ. ఆ తర్వాత ఇంకొక 4 శ్లోకాలు ఉన్నాయి. ఈ 4 శ్లోకాలు రేపు పూర్తి చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఇంకా 7 నిమిషాలు 8 నిమిషాలు చూపిస్తున్నది. కాబట్టి 4 శ్లోకాలు అవ్వకపోవచ్చు. రేపు పూర్తి చేసుకుని ఉన్న సమయంలో మీకేమైనా సందేహాలు ఉంటే తీర్చడము, లేకపోతే శ్లోక పారాయణం రేపు పెట్టుకోవచ్చు. రేపు అయిపోతుంది. అంతవరకు శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి. దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.